ISS కి అమర్చబడిన ఒక చిన్న థ్రస్టర్ సహాయంతో ISS డైరెక్షన్ ని చేంజ్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ థ్రస్టర్ రాకెట్ ఫ్యూయల్ తో నడుస్తుంది. కానీ ISS దగ్గర ఈ ఇంధనం చాలా తక్కువ మోతాదులో ఉంటుంది. కేవలం ఎమర్జెన్సీ కండిషన్స్ కోసం మాత్రమే ఉంటుంది. ISS భూమిపై ఆధారపడకుండా ఉండడానికి రాకెట్ ఇంధనం సహాయం లేకుండా 4,60,000 కిలోల బరువైన ISS యొక్క డైరెక్షన్ సులభంగా మార్చగల ఒక మెకానిజం దాంట్లో అమర్చారు. దాని సెంటర్లో చిన్న చిన్న బాక్సెస్ ఉంటాయి. వాటిని కంట్రోల్ మూమెంట్ జైరోస్కోప్స్ లేదా CMGs అని పిలుస్తారు. అయితే ఈ బాక్సెస్ ఒక ఫుట్బాల్ మైదానం అంత పెద్దగా ఉండే ISS యొక్క డైరెక్షన్ ఎలా మారుస్తాయి? ఆ బాక్సెస్ లో ఫ్లై వీల్స్ అమర్చబడి ఉంటాయి. అవి 6,600 రౌండ్స్ పర్ మినిట్ గా తిరుగుతుంటాయి. ఈ ఫ్లై వీల్స్ అనేవి ట్రైన్ వీల్స్ లాగా ఉండే బరువైన గుండ్రని చక్రాలు. అధిక వేగంతో తిప్పినప్పుడు దాంట్లో యాంగులర్ మొమెంటం ఉత్పన్నమవుతుంది. యాంగులర్ మొమెంటం ISS యొక్క మొత్తం బాడీ ఒక దిశలో కదలడానికి సహాయపడుతుంది. ఫ్లై వీల్స్ ఎంత వేగంగా తిరిగితే ISS యొక్క డైరెక్షన్ అంత వేగంగా మారుతుంటుంది. అవి ఏ దిశలో తిరుగుతూ ఉంటాయో అదే దిశలో ISS కూడా తిరుగుతుంటుంది. ఒకవేళ ISS ని ఆపోజిట్ డైరెక్షన్ లో తిప్పాల్సి వస్తే అప్పుడు ఫ్లై వీల్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో స్పిన్ చేయాల్సి వస్తుంది. ఈ ఫ్లై వీల్స్ ని ఎలక్ట్రిసిటీ సహాయంతో స్పిన్ చేస్తారు. ఈ ఎలక్ట్రిసిటీ ISS లో అమర్చబడిన సోలార్ ప్యానెల్స్ సహాయంతో అందుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.